నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీకు చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి జాగ్రత్తగా సామాన్లను చేరుస్తారు. యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ, పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ ఫ్రీ. మాలియా మరియు కైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. సరసమైన ధరలకే యూసఫ్ కార్గో వారు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయుల గురించి 7 ఎంపీలు అయితే పార్లమెంటులో అయితే ప్రశ్నించడం జరిగిందనమాట. అలాగే భారత పార్లమెంటులో కువైట్లోని మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయుల స్థితిగతులపైన అయితే చర్చ జరగడం జరిగిందనమాట. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల స్థితిగతులపైన 7 లోక్సభ ఎంపీలు ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. లోక్సభలో గల్ఫ్ సమస్యలపైన తెలంగాణ బీజేపీ ఎంపీలు గోడం నాగేష్ గారు, మాధవనేని రఘునందన్ గారు అయితే ప్రశ్నించడం జరిగిందనమాట. విదేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయుల సంఖ్య 1,50,00,000 మంది ఉంటే దాదాపు 1,00,00,000 మంది భారతీయులు 6 దేశాలైన గల్ఫ్ దేశాలలోనే నివసిస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా అత్యధిక విదేశీ మారక ద్రవ్యం అందుకున్న దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది. గల్ఫ్ దేశాలలోని భారతీయుల స్థితిగతులపైన ఎంపీలు ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే కానీ 2022 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ వలసదారుల మొత్తం సంఖ్య ఎంత, అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల వారీగా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వలసదారుల సంఖ్య మరియు శాతం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళే వలసదారులు ప్రయాణానికి ముందు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుంటూ ఉన్నారా, చేస్తే ఆ నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఏమిటి, ప్రవాస భారతీయ బీమా యోజన కింద నమోదైన వలసదారుల సంఖ్య రాష్ట్రాల వారీగా ఎంత ఉందని చెప్పేసి జీసీసీ దేశాలలో ఉన్న ఉత్తరప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాలకు చెందిన వలసదారుల నుంచి వేతన దోపిడీ, పాస్పోర్టు స్వాధీనం లేదా కౌన్సులర్ సహాయం లేవంటి ఫిర్యాదులు ఎంత మేరకు అందాయి, వాటిపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వలసదారులను పంపే దేశం మరియు విదేశీ మారక ద్రవ్యం స్వీకరించే దేశమా, అవునా, అయితే దానికి సంబంధించిన వివరాలు ఏమిటి, వలస కార్మికులను ఏజెంట్లు మోసం చేసిన ఘటనలు నమోదయ్యాయా, అయితే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి, గల్ఫ్ దేశాల్లో భారతీయ వలసదారుల భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని చెప్పేసి లోక్సభలో 7 ఎంపీలు మనం చూసుకుంటే ప్రశ్నలు అడగడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మనం చూసుకుంటే లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వడం జరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. విదేశాల్లో నివసిస్తూ ఉన్న భారతీయుల సంఖ్య సుమారు 1,50,00,000. గల్ఫ్ దేశాలలో కువైట్ మరియు సౌదీ, అలాగే బెహ్రెన్, అలాగే ఖతారు, ఒమను, అలాగే యుఏఈ దేశాలలో మనం చూసుకుంటే 1,00,00,000 మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి నైపుణ్యం కల, అర్ధ నైపుణ్యం కల, నైపుణ్యం లేని భారతీయ కార్మికులు వివిధ రంగాలలో పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతూ ఉన్నారు. భారతీయ ఎంబసీల వద్ద అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం జీసీసీ దేశాల్లో నివసిస్తూ ఉన్న భారతీయుల సంఖ్యను అంచనా వేయడం జరిగింది. అత్యధికంగా యుఏఈలో మనం చూసుకుంటే 43,26,248 మంది భారతీయులు నివసిస్తూ ఉంటే సౌదీ అరేబియాలో 27,47,551 మంది నివసిస్తూ ఉన్నారు. అలాగే 3వ స్థానంలో కువైట్లో మనం చూసుకుంటే 10,36,389 మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ఖతార్లో 8,30,491 మంది నివసిస్తూ ఉన్నారు. ఒమన్లో 6,76,781 మంది, బెహ్రెన్లో 3,17,564 మంది, మొత్తం 99,35,024 మంది 6 గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్నారని చెప్పి
మంత్రి గారు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చాలా మంది భారతీయులు జీతాల గురించి కావచ్చు, పని ఒత్తిడి వల్ల కావచ్చు, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే ఆయా దేశాలలో ఉన్న ఎంబసీలు ఏవైతే ఉన్నాయో స్పందన మనం చూసుకుంటే కానీ లేదనే చెప్పాలన్నమాట. ఏదైనా సమస్య ఉండి ఆయా ఎంబసీలకు భారతీయులు వెళుతూ ఉంటే ఆయా ఎంబసీలు స్పందించడం లేదని చెప్పేసి చాలా మంది భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కువైట్లోని ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఆ యొక్క ఎంబసీ పనితీరు పైన కువైట్లో ఉన్న భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీ దేశాలలో ఇండియన్ ఎంబసీల పనితీరు ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.